Garuda Express, an international courier service. సుచి లీక్స్ పేరుతో సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర ఎక్కువగా పాటలు పాడింది దేవిశ్రీ ప్రసాద్ తమన్ సంగీత సారథ్యంలోనే. వేదిక ఎక్కిందంటే హుషారైన పాటలు పాడుతూ మెరికలా కదిలిపోయే సుచిత్ర దేవి తమన్తో పలుమార్లు స్టేజ్ పై సందడి చేసింది. తమకి అంతగా పరిచయం ఉన్న సింగర్ కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆమెపై దాడి జరిగిందో, మానసికంగా కృంగిపోయిందో, అకౌంట్ హ్యాకే అయ్యిందో, లేక నిజంగా ప్రపంచం మీద విరక్తే వచ్చిందో, కారణం ఏమైనా కానీ సుచిత్ర ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. తనకిక్కడ అవకాశాలే కాదు, అసలు ఇక్కడ ఉండే అవకాశమే లేదని కూడా అంటున్నారు. ఈ విషయంలో సుచిత్రకి మద్దతుగా తనకు తెలిసిన గాయనీమణులు మాట్లాడుతున్నారు. గీతామాధురి అయితే సుచిత్రకి మనోస్థైర్యం ఎక్కువని, ఆమె చిన్నవాటికి కృంగిపోయి మనసు విరిచేసుకోదని, ఎక్కడో ఏదో జరిగే ఉంటుందని, దాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. సుచిత్రని ఇంత ఓపెన్గా సమర్థించిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ. మరి తనకి అంత సన్నిహితులై ఉండి తనతో అన్ని పాటలు పాడించుకున్న తమన్ డిఎస్పి ఓపెన్గా తనకి సంఘీభావం ఎందుకు తెలపడం లేదు? ఇలాంటి టైంలో తన కెరియర్కి ఎలాంటి ప్రమాదం లేదనే భరోసా తనకి ఇవ్వాలి కదా. మరి దాన్ని వీరిద్దరూ ఇస్తున్నారా? ఆమె వ్యవహారంతో సంబంధం ఉన్న హీరోలతో ఉన్న సంబంధాలు చెడిపోతాయనే భయంతో సుచిత్రకి ఏం జరిగినా తమకెందుకు అనుకుంటున్నారా? చిన్న ఫెయిల్యూర్ వస్తేనే ముఖం చాటేసే వాళ్ళు ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు రంగు ఇదంటూ ముసుగు తీసి చూపిన గాయనికి అండగా నిలుస్తుందా? హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.